టీ20 ప్రపంచ కప్ 2026 చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. శనివారం నుంచి చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్తో టీమిండియా తన సరికొత్త అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగాల్సి ఉండగా ఈ పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ అభిమానులకు ఒకదాని వెనుక ఒకటిగా పెద్ద షాకులు తగిలాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ కు పూర్తిగా దూరం కాగా ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండటం లేదనే వార్త తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యాలను కూడా సెలెక్టర్లు ముందుగా జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ వారి లభ్యత అనేది పూర్తిగా వారి ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ముందే స్పష్టం చేశారు. భారత జట్టుతో చేరడానికి ముందు ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో కీలకమైన ఫిట్నెస్ పరీక్షలు పాస్ కావాల్సి ఉంది. అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంకా అక్కడ రిపోర్ట్ చేయలేదని, అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఆఫ్ఘన్ వన్డే సిరీస్ మొత్తానికి ఆయన దూరం కానున్నట్లు బోర్డు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ వన్డే ఫార్మాట్లో మాత్రం ఆయనకు తిరుగులేని అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. గతేడాది ఆడిన 14 వన్డేల్లో 50 అద్భుతమైన సగటుతో 650 పరుగులు చేసిన రోహిత్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో కీలక ఇన్నింగ్స్లో ఆడాడు. కానీ ఈ ఏడాది న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో కేవలం 61 పరుగులు మాత్రమే చేయడంతో 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి అతని ఫామ్పై కొన్ని ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుత సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఒకే రకమైన తొడగాయాల వల్ల తప్పుకోవడం టీమిండియా యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ సమయంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న రన్ మిషన్ విరాట్ కోహ్లీ దూరం కావడం ఒకెత్తైతే ఇప్పుడు కెప్టెన్ కూడా లేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ కానుంది. ఈ ఇద్దరు కీలక పిల్లర్లు అందుబాటులో లేకపోవడం వల్ల రాబోయే వన్డే సిరీస్లో భారత యువ ప్లేయర్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక అగ్ని పరీక్షగా మారనుంది. రోహిత్ శర్మ స్థానంలో భారత జట్టును ముందుండి ఎవరు నడిపిస్తారు, కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఓపెనర్గా రోహిత్ స్థానాన్ని భర్తీ చేస్తూ తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.